నమస్కారం ఏసియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, కన్నుల పండువగా సీతారాముల కళ్యాణోత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన రామాలయాలు. రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి. అంబేద్కర్ జాతికి చేసిన సేవలను స్మరించుకున్న ప్రజలు. ఆయన ఆశయాల సాధన కోసం పాటుపడాలని వక్తల పిలుపు. ఎంపీగా మరోసారి గోడం నగేష్ గెలుపు ఖాయం. ఎమ్మెల్యే జోగు రామన్న ధీమా. ప్రజలంతా టీఆర్ఎస్ వైపున్నారని స్పష్టీకరణ. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం పట్టణంలోని పలు ఆలయాలలో సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని ఆదివారం భక్తులు అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నారు. నవమి సందర్భంగా ఆదివారం ఉదయం నుండే రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా ఆలయాల్లో సీతారామ కళ్యాణ మహోత్సవాలు శాస్త్రోత్కంగా నిర్వహించారు. కళ్యాణ ఘట్టాలను భక్తులు వీక్షించి ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని రామాలయాల్లో రామనవమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన వేడుకల్లో భారీ సంఖ్యలో జనం హాజరై రాములోరిని దర్శించుకున్నారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని రామాలయంలో రామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించగా మధ్యాహ్నం సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని కన్నుల పండుగగా జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి కానుకలు సమర్పించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తన్మయత్వంతో కళ్యాణాన్ని వీక్షించి ఆనంద పరవశంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే అటు రాంపూర్లోని రామాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటు శాంతినగర్లోని కోదండ రామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోత్కంగా నిర్వహించారు. అలాగే ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందాటిలోని రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోత్కంగా నిర్వహించారు. కళ్యాణాన్ని భక్తులు వీక్షించి భక్తి పారవశులయ్యారు. ఇదిలా ఉంటే ఆర్యవైశ్య యూత్ ఆధ్వర్యంలో స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి బైక్ ర్యాలీ చేపట్టారు. కాషాయ జెండాలు చేతబూని దారి పొడవునా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా బైక్ ర్యాలీ చేపట్టారు.
అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు సైతం అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తల ప్రేమల, జెడ్పీటీసీ అశోక్, దళిత సంఘాల నాయకులున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు చేపడుతూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 128వ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాడు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో మరి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ అట్లనే దళిత సంఘాల నాయకులందరూ మరి ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో అంబేద్కర్ గారికి పూలదండ వేసి వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు జేబీఎం తెలియడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతరత్న మరి ఈరోజు మన భారతదేశం యొక్క ఉన్నత శిఖరాలకు తీసుకుపోవటానికి మరి ఆయన చేసినటువంటి కృషి ఇవాళ ఈ ప్రజాస్వామ్యం మరి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ప్రజలందరూ అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా తీసుకొని ఎక్కడెక్కడైతే నిమ్న జాతులు ఉన్నాయో వెనుకబడ్డటువంటి కులాలు ఉన్నాయో వారికి ఆ రిజర్వేషన్ల దామాషతోటి మరి ఏనాడైతే అంబేద్కర్ గారు సూచించిండో రాజ్యాంగంలో దాని ప్రకారంగానే ఈరోజు జరగడం వల్ల ఎంతో కొంత మరి అట్టడున్నటువంటి కులాలకు కూడా అంబేద్కర్ గారి పుణ్యంతో ఇలా జరుగుతూ ఉంది. అందుకొరకే ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, చిన్న గ్రామ పంచాయతీలు ఎట్లాగైతే పరిపాలన సౌలభ్యం కొరకు ఆ రకంగా చేసుకుంటే బాగుంటుంది అయితే చిన్న రాష్ట్రాలు ఆర్టికల్ 3 ప్రకారంగా చేసుకోవచ్చని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచినారో మరి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు జాడల్లో వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్టికల్ 3 ప్రకారంగా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అడుగు జాడల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడుస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారి ఆశయ సాధనలు ఏదైతే వారు చెప్పిండ్రో దానికి అనుగుణంగానే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు కొనసాగుతూ ఉంది. ఇంకా రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి తప్పకుండా వారికి ఇలా ఈ దేశానికి దశ దిశ చూయించి ఇంత ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చినటువంటి మహాపురుషుని యొక్క జన్మదినం తప్పకుండా ఇలా ఈ జన్మదిన సందర్భంగా నేను ప్రజలందరికీ కోరుతా ఉన్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడలు నడుద్దాం. ఇదిలా ఉంటే పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్లు దళిత సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పాటుపడతామని ప్రతినబూనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా పేదలకు అనేక హక్కులు సంక్రమించాయని తెలిపారు. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవడం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈరోజు 128వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేరంటే మనకి ఇంత మంచి ఒక కాన్స్టిట్యూషన్ అనేది వచ్చి ఉండదు. దళిత నిరుపేద కుటుంబాల్లో ఇంత చైతన్యం వచ్చి ఉండకపోవచ్చు.
ఈరోజు ప్రత్యేకంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మంచి మాటల్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చదవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆయన రాసిన యాన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ కూడా ప్రతి ఒక్కరు కూడా చదివి చైతన్యం పొందాలని నేను ఆశిస్తున్నాను. జై భీమ్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. జాతికి బాబాసాహెబ్ చేసిన సేవలను స్మరించుకొని ఆయన ఆశయాల సాధన కోసం పాటుపడతామని ప్రతినబూనారు. దళిత సంఘాల నాయకులతో కలిసి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అంబేద్కర్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌక్లో ముందుగా పంచశీల జెండాను ఆవిష్కరించి బౌద్ధ వందనాన్ని సమర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారి శంకర్, దళితాభివృద్ధి శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ సాజిద్ ఖాన్తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని నినాదాలతో హోరెత్తించారు. అలాగే అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, అఖిల భారత బౌద్ధ మహాసభల ఆధ్వర్యంలో అంబేద్కర్ 128వ జయంతిని జరుపుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌక్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు రత్నజాడే ప్రజ్ఞకుమార్, శైలేందర్ వాగ్మరే, రామచందర్ మహాత్మే తదితరులు పాల్గొన్నారు. గిరిజనేతరుల సంఘం నాయకులు యూనిస్ అక్బానీ సంఘ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా, సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, ఏఐటియుసి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇదిలా ఉంటే ఎంఆర్పీఎస్టీఎస్ నాయకులు, మాలల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు ప్రహ్లాద్ నాయకులతో కలిసి రాజ్యాంగ నిర్మాతకు ఘనంగా నివాళులర్పించారు. వన్ టౌన్ ట్రాఫిక్ సిఐలు సురేష్, జవ్వాజీ సురేష్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సంఘ భవనంలో జిల్లా అధ్యక్షులు కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి రత్నకర్ రెడ్డిల నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, సంఘం నాయకులు రక్తదానం చేశారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 128వ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా PI2 జిల్లా పక్షాన ఈ యొక్క PI2 భవనంలో, ఆదిలాబాద్ కేంద్రంలో PI2 భవనంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు PI2 జిల్లా, రాష్ట్ర, మండల బాధ్యులు దాదాపు అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వారు చేసినటువంటి సేవలు, వారిని గుర్తు చేసుకుంటూ, వారు మహనీయులు, పెద్ద ప్రపంచ మేధావి, వారు రాజ్యాంగ నిర్మాత, వారి యొక్క సేవలను కొనియాడుతూ ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఈ యొక్క జిల్లా పక్షాన సభ్యులు దాదాపు 25 మంది ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ముఖ్యంగా అంటే 50 మంది ముందుకు వచ్చినా కూడా కొందరు డయాబెటీసు, బీపీ వలన కొంత ఇబ్బందులు ఎదురైనాయి కాబట్టి 25 మంది వరకు రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరూ ఈ యొక్క శుభ సందర్భంలో, అంబేద్కర్ జయంతి శుభ సందర్భంలో ఈ యొక్క రక్తదానం చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి వారికి జిల్లా పక్షాన అభినందనలు, కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 128వ జయంతిని సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు ఈర్ల సత్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ఆదిలాబాద్ ఎంపీగా గోడం నగేష్ మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్యే జోగురామన్న ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఆదిలాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేష్ భారీ మెజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్యే జోగురామన్న ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తల ప్రేమల పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా గోడం నగేష్ రెండవసారి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ను ప్రజలు గెలిపించి రెండవసారి సీఎంగా కేసీఆర్ను చేశారన్నారు. కేంద్రంలో ఇప్పటివరకు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేశాయన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి 128వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్, జై భీమ్. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రెస్ మిత్రుల ద్వారా ప్రజలందరికీ గోడం నగేష్ గారి అభ్యర్థిత్వం పట్ల పార్లమెంటు పరిధిలో ఓటరు మహాశయులందరూ మరి పెద్ద ఎత్తున మాకు ఓట్లేసి మాకు విజయం ఆల్రెడీ అయిపోయింది. మెజార్టీ కొరకే పెద్ద ఎత్తున ఓట్ల కొరకు నియోజకవర్గాల స్థాయిలో కష్టపడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి అట్లనే ఓట్లేసినటువంటి ఓటరు మహాశయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే టీఆర్ఎస్ పార్టీకి 2/3 మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని రెండోసారి చేయడం, మరి 10 నియోజకవర్గాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు ఉంటే 10లో 9 ఎమ్మెల్యేలు, ఒక ఆసిఫాబాద్ 171 తోటి ఓడిపోయిన విషయం తెలుసు. అందుకొరకు ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 4 సంవత్సరాల 3 మాసాల కాలంలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల విశ్వాస నమ్మకంతో మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాకు విజయం సాధించి పెట్టినటువంటి మొన్న ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 14,83,000 ఓటర్స్ ఉంటే 10,66,000 మంది మరి ఓటింగ్లో పాల్గొని వారు మరి దాంట్లో మాకు పెద్ద మొత్తంలో, ఎందుకంటే ఇలా మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కనీసం అంటే ఇటు పెన్షన్లు కానీ, ఇటు రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ, గొర్రెల పంపిణీ కానీ, సీఎం ఆరోగ్యశ్రీ విషయంలో కానీ కనీసం అంటే
మరి ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో దగ్గర 3,90,000 కుటుంబాలకు డైరెక్ట్గా ఇటు పెన్షన్లు అయితే 1,96,634 కుటుంబాలు, రైతు బంధు కింద 1,34,491 కుటుంబాలు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ 39,493 కుటుంబాలు. మరి ఏం దృశ్యాల్లో కోట్లు పడతాయో, ఎందుకు ప్రజలలో కోట్లు వేస్తారో వాళ్ళకు కావాల్సింది ప్రజలకు. ఇంకా దేశంలో మాకు ఏ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొత్తగా ఏం కాదు. 70-72 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలే ఈ దేశాన్ని పరిపాలించినాయి. కాకుండా ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇక్కడ 16 సీట్లు ఈ రాష్ట్రంలో గెలుస్తున్నాం. విజయం మాదే, దాంట్లో అనుమానమే లేదు. ఏదో జై శ్రీరామ్ అని చెప్పి ఏదో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోదీ పేరు చెప్పి డ్రామాలు ఆడి తప్ప ప్రజలు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఈరోజు అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేసిండ్రు. ప్రజలు ఇచ్చినటువంటి స్పందన, ప్రజలు ఇచ్చినటువంటి మాట, టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ పైన పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఖచ్చితంగా 3 లక్షల మెజార్టీ ఇట్లా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సి రామచంద్రారెడ్డి ఆదివారం తన జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు సిఆర్ఆర్కు పుష్పగుచ్చాలను అందజేసి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం సిఆర్ఆర్ నివాసంలో కార్యకర్తలు రామచంద్రారెడ్డిని పూలమాలలు, శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సిఆర్ఆర్ కేక్ కట్ చేయగా కార్యకర్తలు కేక్ తినిపించి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పార్టీ నాయకులతో కలిసి సిఆర్ఆర్కు శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సంజీవ్ రెడ్డి, యాసం నర్సింగ్ తదితరులు సిఆర్ఆర్కు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఈ సందర్భంగా సిఆర్ఆర్ మాట్లాడుతూ కార్యకర్తల నడుమ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారాన్ని ఎన్నటికీ మరవలేనని అన్నారు. శ్రీరామచంద్రమూర్తి జయంతి జరుపుకుంటున్నాం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. తిథి ప్రకారంగా నాది కూడా ఈనాడు బర్త్డే జరుపుకుంటాం. ఈ బర్త్డే సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు, అదేవిధంగా ప్రత్యేకంగా ఆదిలాబాద్ మండల కార్యకర్తలు ఎక్కువ వచ్చి ఈనాడు నాకు శుభాకాంక్షలు తెలుపడానికి, అదేవిధంగా 12:30 నుంచి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామచంద్రుని ఆ కళ్యాణాలను కూడా అటెండ్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కానీ, జైనత్ మండలంలో కానీ, బేలా మండలంలో కానీ, అదేవిధంగా తాంక్షి తలమడుగు మండలం వాళ్ళు అందరూ రావడం జరిగింది. వారు వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఈ ఈ జన్మదిన యొక్క 65 అయిపోయి 66వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్నాను. ఈ 66 సంవత్సరం కూడా దేవుని దయ వల్ల ఈనాడు ఆరోగ్యం పరిపూర్ణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్న దానికి భగవంతుని కూడా ఈ విధంగానే ఉంచండి, ఎప్పటి వరకు ఉంచగలుగుతారో అప్పటి వరకే ఉంచండి, ఎక్కువ రోజులు అవసరం లేదు, ఎప్పటి వరకు ఉంచగలుగుతారో అప్పటి వరకే ఉంచండి, కానీ ఆరోగ్యంగా ఉంచండి, ఆరోగ్యంగా ఉంచాలని భగవంతునితో ప్రార్థిస్తున్నాను.
అదేవిధంగా మిత్రులు ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రత్యేకంగా ఆదిలాబాద్ జైనత్ బేలా మండల తలమడుగు తాంసి మండల కార్యకర్తలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. పట్టణంతో పాటు మండల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాల సాధన కోసం పాటుపడతామని ప్రతినబూనారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్ అన్నారు. జైనత్ మండలంలోని దీపాయిగూడలో ఆదివారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొని రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన మాట్లాడుతూ దేశాన్ని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసిన ఘనత అంబేద్కర్కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. మరి ఈ జయంతి వర్ధంతులు జరుపుకునే ఉద్దేశం మనమందరం అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మన భారతదేశంలో మనం ఇట్లా నిలబడి మాట్లాడే వాళ్ళం కాదు. కానీ ఇది అందరికీ తెలియదు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దళితులకే కాదు, ప్రతి ఒక్కళ్ళం కూడా దేవుని ఫోటో ఉన్నా లేకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో మన ఇళ్లలో మనందరం పెట్టుకుంటే మరి ఇలా భారతదేశంలో మరి ఇలా రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికే దశ దిశ చూపించిన వ్యక్తి మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ నేను యువకులందరికీ వేదికటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు మిగతా గ్రామ పెద్దలందరికీ కూడా ఇలా చదువు అనేది గొప్ప ఆయుధం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కాబట్టి ఇలా చదువుకున్నాడు కాబట్టి భగవంతుడు తెలివిచ్చాడు కాబట్టి ఇలా భారతదేశానికి మరి దశ దిశ చూపే శక్తి బాబాసాహెబ్ అంబేద్కర్కి వచ్చింది. చదువుతుంటే కులం లేదు, మతం లేదు, సమాజంలో చదువుకుంటే అందరికి గౌరవిస్తాం. జరుగుతున్నటువంటి మరి అన్ని విషయాలు తెలుసుకోవాలన్నా మనకు చదువు అవసరం. ఇలా చదువు లేకనే మనం ఈరోజు వెనుకబడి ఉన్నాం. చదువు ఉంటే ఎవడు అడ్డం రాడు, ఎవడు అడ్డం వచ్చినా ఎవడు మనం ఆపలేడు. అందుకే చదువు అనే ఆయుధమే గొప్ప ఆయుధం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు దశ దిశ చూపి ఈరోజు ప్రజాస్వామ్యంలో మరి ఇలా మనం అందరం ఓటు ద్వారా ఇలా ఓటు అనే ఆయుధం మరి విద్యతోటే ఓటు యొక్క విలువ కూడా తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాంసి మండల కేంద్రంలోని మహాధ్యాన భూమిలో అంబేద్కర్ 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ధ్యాన భూమి నిర్వాహకులు బంతి బోధిధమ్మ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటంలో గ్రామంలో ర్యాలీ చేపట్టిన అనంతరం పంచశీల జెండాను ఎగురవేశారు. ఇంకోసారి భగవతో అర్హతో అమ్మం శరణం గచ్ఛామి. బేల మండలంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బేల సర్పంచ్ ఇంద్రశేఖర్ వార్డు సభ్యులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదిలా ఉంటే అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులు తేజ్రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పంచశీల జెండాను ఆవిష్కరించారు.
ఇక ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి టపాసులు కాల్చి సందడి చేశారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంబేద్కర్ పాటలపై కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ఆదివారం అంబేద్కర్ మెమోరియల్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచశీల జెండాను ఆవిష్కరించి బుద్ధవందన కార్యక్రమం నిర్వహించారు. యువకులు బైక్ ర్యాలీ చేపట్టి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా జై భీమ్ జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలో సైతం అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీ నాయకులు అంబేద్కర్ చౌక్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జాతికి చేసిన సేవలను నాయకులు కొనియాడారు. बोलो भीम भगवान की बोलो बुद्ध भगवान की बोलो भीम भगवान की बोलो बुद्ध भगवान की जय बाबासाहेब आंबेडकरांचा डॉक्टर बाबासाहेब आंबेडकरांचा उपासक या सर्वांनी नावाची अपेक्षा न करता बुद्धनगर, भीमनगर, प्रबुद्धनगर पुष्परूपी पुष्पांजली वाहायची आहे. जय भीम जय भीम जय भीम. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ ఘనంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తరించగా గ్రామ కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లోని రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాములతో పాటు లక్ష్మణ, హనుమాన్ విగ్రహాలకు ఆలయ అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాల నడుమ శోభయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ఊరేగింపులో పాల్గొని భక్తిభావాన్ని చాటారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అటు మండలంలోని ఆనంద్పూర్, బోరోజ్ గ్రామాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. బోరోజ్లో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. శ్రీరామ కళ్యాణానికి వచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక తాంసి మండలంలోని హస్నాపూర్ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో హోమం, అభిషేకం నిర్వహించిన అనంతరం సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిభావాన్ని చాటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదిలా ఉంటే శనివారం రాత్రి సీతారాముల ఉత్సవ విగ్రహాలతో శోభయాత్రను చేపట్టారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్రను చేపట్టి జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. పూజలో కళ్యాణంలో కూర్చున్న దంపతులు రావాలా? ఇక తాంసి మండలంతో పాటు భీంపూర్ మండలంలోని కరంజిటి కోదండ రామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
కప్పర్లలోనూ శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ మండలం యాపలగూడలోని రామాలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ వైభవోపేతంగా నిర్వహించారు. గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ వేడుకలో పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక తలమడుగు మండలం పల్లిబీలో శ్రీరామనవమి పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని శబరిమాత ఆశ్రమంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 15న పట్టణ శివారులోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో విషు మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి దామోదర్ గురుస్వామి తెలియజేశారు. ఆదివారం ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి వివరాలను వెల్లడించారు. స్వామి శరణమయ్యప్ప. ప్రియ భగవద్బంధువులారా, 15వ తారీఖు అంటే రేపు సోమవారం నాడు మన ఆదిలాబాద్ బెల్లూరు అయ్యప్ప స్వామి దేవాలయం లోపల విషు మహోత్సవ వేడుకల్ని జరుపుటకు ఆలయ కమిటీ నిర్ణయించింది. విషు మహోత్సవం అంటే ఏమిటిది? మనకు మొన్న 6వ తారీఖు నాడు ఎట్లయితే ఉగాది నూతన సంవత్సరం అని ఎట్లయితే జరుపుకున్నామో అదేవిధంగా కేరళ పంచాంగం ప్రకారము సూర్యుడు ఎప్పుడైతే అశ్విని నక్షత్రం లోపల ప్రవేశిస్తాడో వాళ్ళు విషు పూజ మహోత్సవాన్ని వాళ్ళు జరుపుకోవడం అక్కడ ఆనవాయితీ. విషు పూజ అంటే కొత్త సంవత్సరం యొక్క వేడుకలు. కాలచక్రానికి శ్రీ మహావిష్ణువు అధిపతి అని చెప్పేసి మనందరికి కూడా తెలుసు. ఈ విషు పూజ మహోత్సవం నాడు శ్రీ మహావిష్ణువును పూజించడం పరిపాటి. అదేవిధంగా ఇతర దేవాలయాలలో కూడా ఈ విషు మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి దేవాలయం లోపల నిర్వహించడం జరుగుతుంది. నాడు స్వామిని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా మనం స్వామికి దండం పెట్టినట్టుంటే మన వ్యవసాయం బాగా ఉంటుంది, పిల్లలకు మంచి చదువు వస్తుంది, తర్వాత సభ్యత సంస్కారం అలవడుతుంది. ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి మనకు జరిపేటువంటి ప్రతి పండుగ కూడా ఒక చారిత్రకమైనటువంటి ఉపదేశాన్ని మనకు అందిస్తుంది అనేటువంటిది నగ్న సత్యం. స్వామి ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆలయ కమిటీ వారు భోజన వసతితో పాటు చల్లని నీళ్లు, అదేవిధంగా ఎండ బాగా ఉంది కాబట్టి కూలర్లతో సహా అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ఇతోధికంగా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదాలను తీసుకొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా తాటిపల్లి శివప్రసాద్ పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త, అదేవిధంగా ఆసిఫాబాద్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధిపతి తాటిపల్లి శివప్రసాద్ గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. వారి మాతృమూర్తి సుశీలమ్మ గారితో విష్ణుకణి యొక్క ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఆలయ కమిటీ వాళ్ళు ఈ భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా వచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలని స్వీకరించి స్వామి కృపకు ప్రాతులు కావాలని ఆలయ కమిటీ సవినయంగా అందరికీ విన్నపం చేస్తుంది. సత్యమాయ పొన్న భగవానే సమస్తాపరాధ రక్షగా. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, కన్నుల పండువగా సీతారాముల కళ్యాణోత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన రామాలయాలు. రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి, అంబేద్కర్ జాతికి చేసిన సేవలను స్మరించుకున్న ప్రజలు, ఆయన ఆశయాల సాధన కోసం పాటుపడాలని వక్తల పిలుపు. ఎంపీగా మరోసారి గోడం నగేష్ గెలుపు ఖాయం, ఎమ్మెల్యే జోగు రామన్న ధీమా,
ప్రజలంతా టీఆర్ఎస్ వైపున్నారని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.